హలో గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఐ యామ్ రఘురామ్. ఓకే, మనం ఇప్పటి వరకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సిరీస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు ట్రిగ్నోమెట్రీ డిస్కస్ చేస్తున్నాం. ట్రిగ్నోమెట్రీలో ఆల్రెడీ మీకు మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్, కాంపౌండ్ యాంగిల్స్ అండ్ ఆల్సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కూడా అయిపోయింది. సో ఈ రోజు కొత్త లెసన్ తెలుసుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ప్రకారం మీకు ఆల్రెడీ నేను 3 ఫార్ములాస్ ఇచ్చినట్లు గుర్తు మీరు బుక్ లో రాసుంటారు. రాయకపోయి ఉంటే మళ్ళీ నేను చెప్తాను, రాద్దరు కానీ. ఓకే, సో దిస్ లెసన్ చాలా సింపుల్ అనమాట. ఈ లెసన్ అనేది మనకి చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే లేదు, ఆ 3 ఫార్ములాస్ తెలిసినట్లయితే నేను ప్రొసీజర్ చెప్తాను. ఆ 3 ఫార్ములాస్ మీరు చూడండి, మీకు సింపుల్ గా అర్థమవుతుంది. ఓకే, సో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఈక్వేషన్ లాగా ఇస్తారనమాట. దాన్ని సాల్వ్ చేసుకొని వాల్యూ యాంగిల్స్ తీసుకొని జనరల్ సొల్యూషన్ రాయాలన్నమాట. ఓకే, క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే సాల్వ్ ద ఈక్వేషన్ అని చెప్పి ఇలాగ ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చేస్తాడు అనమాట ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తో. ఓకే, ఆ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసినట్లయితే మనకి లాస్ట్ లో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం మన దగ్గర ఉన్న ఫార్ములాస్ తో కంపేర్ చేసుకుని ఏ ఫార్ములా రాయాలో చూసుకోవాలన్నమాట. ఓకే, ఫర్ సపోజ్ నేను డైరెక్ట్ గా ఇప్పుడు ఫార్ములాస్ రాస్తాను, మీరు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఫార్ములా నేను ఏం చెప్పాను, ఇఫ్ ఇన్ కేస్ మన ఆన్సర్ లో సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా వచ్చినట్లయితే, ఓకే, సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా వచ్చినట్లయితే జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది మనకి, థీటా ఈజ్ ఈక్వల్స్ టు n పై ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ n ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. సో దిస్ ఇస్ ద వన్, అంతే కదా. ఓకే, సమ్ లో మనకి ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ సైన్ ఆల్ఫా లాస్ట్ లో వచ్చింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా మన జనరల్ సొల్యూషన్ ఇది వేసేయచ్చు అనమాట, అంతే. ఓకే, సెకండ్ ఫార్ములా ఏంటంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా. ఒకవేళ మన సమ్ అనేది ఇలా ఎండ్ అయింది అనుకోండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ కాస్ ఆల్ఫా టైప్ లో, అప్పుడు డైరెక్ట్ గా జనరల్ సొల్యూషన్ మనకి ఏమవుతుందంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. ఓకే, నెక్స్ట్ లేదు, ఇఫ్ ఇన్ కేస్ మన సమ్ అనేది tan థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫాతో ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు జనరల్ సొల్యూషన్ వచ్చేటప్పటికి థీటా ఈజ్ ఈక్వల్స్ టు n పై ప్లస్ ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. సో మీరు బాగా గమనించినట్లయితే నేను వేర్ n బిలాంగ్స్ టు z అనేది ప్రతి దగ్గర రాస్తున్నాను. ఎందుకంటే n బిలాంగ్స్ టు z అనేది ఇక్కడ ఏదైతే మనం n వాల్యూస్ రాస్తామో అది మీరు పక్కగా అది దేనికి బిలాంగ్స్ అవుతుంది, రియల్ నెంబర్స్ అనేది బిలాంగ్ అవుతుంది అనమాట. అంటే మైనస్లో ఉండొచ్చు, ప్లస్లో ఉండొచ్చు వాల్యూస్ అనేవి. అంటే 1 నుంచి ఇన్ఫినిటీ ఉండొచ్చు ప్లస్లో, -1 నుంచి -ఇన్ఫినిటీ ఉండొచ్చు, మైనస్లో అయితే 0 అయినా ఉండొచ్చు, చెప్పలేము. అందుకు n బిలాంగ్స్ టు z. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది రాయిపోయి ఉంటే మీకు 1 మార్క్ అనేది పోతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ 3 ఫార్ములాస్ మనకి అనమాట మెయిన్. ఓకే, సో అయితే ఇక్కడ నేను ఇందాక నుంచి చెప్తున్నాను, ఒకవేళ మన క్వశ్చన్ ఇలా ఎండ్ అవుతాయి, అలా ఎండ్ అవుతాయి, ఇలా ఎండ్ అవుతాయి, మనం డిఫరెంట్ జనరల్ సొల్యూషన్స్ రాస్తాం. అసలు దానికి అర్థం ఏంటంటే మనం సమ్ చేస్తున్నప్పుడు మనకి అయితే ఇందాక నేను చెప్తూ వస్తున్నాను ఏమని, ఇఫ్ ఇన్ కేస్ మన ఆన్సర్ అనేది సైన్ థీటా ఈక్వల్స్ సైన్ ఆల్ఫాలో వచ్చినట్లయితే, కాస్ థీటా ఈక్వల్స్ కాస్ ఆల్ఫాలో వచ్చినట్లయితే, టాన్ థీటా ఈక్వల్స్ టాన్ ఆల్ఫాలో వచ్చినట్లయితే అంటున్నాను. ఓకే, అంటే దానికి అర్థం ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మన ఆన్సర్ అనేది టాన్ థీటా ఈక్వల్స్ టు 1/√3 అని కింద ఎండ్ అయింది అనమాట. మనం ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మనకి ఎలా వచ్చిందంటే tan θ ఈక్వల్స్ టు 1/√3 అని ఆన్సర్ లో వచ్చింది. సో దీని తర్వాత మనకి ఇంకా ఏం చేయాలో మనకి తెలియదు అనమాట. సో అప్పుడు మనం ఈ ఫార్ములాస్ యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి tan θ లో ఉంది కాబట్టి మనం tan θ ఈక్వల్స్ tan ఆల్ఫాలో రాయాలన్నమాట. అంటే ఈ 1/√3 అనేది tan లో రాయగలగాలి. సో 1/√3 tan లో ఎలా రాస్తాము అంటే మనకి 1/√3 tan లో ఎక్కడ వస్తుంది, టేబుల్ చూడండి ఒకసారి అర్జెంట్ గా మీరు. ఓకే, మీరు రాసినట్లయితే సో ఇప్పుడు tan 1/√3 ఎక్కడ వస్తుంది అంటే tan 30 degrees లో వస్తుంది అనమాట 1/√3 అనేది. ఓకే, సో లేదు నాకు ఫార్ములాస్ గుర్తులేదు అనుకుంటే క్యాషువల్ మీరు tan ఇన్వర్స్ 1/√3 కొట్టినట్లయితే మీకు 30 degrees అని చూపిస్తుంది. దాన్ని మీరు tan 30 degrees అని రాయాలి. 30 degrees డైరెక్ట్ గా రాసేకూడదు, ఎందుకంటే 30 degrees ఒక మీనింగ్ అంటూ లేదు. tan 30 degrees అయితే మీకు 1/√3 వస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా చూసుకొని క్యాష్ వాడినప్పుడు tan ఇన్వర్స్ 1/√3 కొట్టగానే మీకు 30 degrees వచ్చేస్తుంది. సర్లే ఆన్సర్ వస్తుందని చెప్పి ఆన్సర్ వేసేస్తారు, కానీ tan 30 degrees అని ఆన్సర్ వేయాలి. ఓకే, సో 30 degrees ని పైలో ఎలా రాస్తాం మనము? ఓకే, నేను ఆల్రెడీ అది కూడా చెప్పాను ముందు క్లాసుల్లో, 5/6 అని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే tan θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఆల్ఫాలో ఉంది, అంతే కదా. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఆల్ఫా. సో tan θ ఈజ్ ఈక్వల్స్ tan ఆల్ఫా. ఆల్ఫా ప్లేస్ లో ఏముంది, 5/6 ఉంది. థీటా ప్లేస్ లో మీకు థీటాయే ఉంది. ఓకే, సో ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది మనకి, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా ఈజ్ ఈక్వల్స్ టు n పై ప్లస్ ఆల్ఫా ప్లేస్ లో ఏముంది, 5/6 ఉంది. సో వేర్ n బిలాంగ్స్ టు z.
సో దీంతో మీ సమ్ అయిపోతుంది అనమాట. ఇది మీరు ఎండ్లో చేయాల్సింది అనమాట. ఆ ప్రొసీజర్ నేను చెప్పిన తర్వాత నీకు ఎండ్లో ఇలా వస్తుంది. దీన్ని మీరు ఈ స్టెప్స్ గుర్తుంచుకుంటే ఈ సమ్ అయిపోయినట్టే. ఓకే, లెట్స్ సీ సమ్ సమ్స్ రిగార్డింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. మెయిన్లీ నాకు తెలిసి ఇవి ఒక 4 మోడల్స్ ఉంటాయి. అవే ఎక్కువగా రిపీట్, ఆ 4 మోడల్స్లోనే మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ 4 మోడల్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఏ విధంగా ఇదే మోడల్ ఇలాగే చెయ్యాలని ఎలా అన్ని చెప్తాను, అవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ sums regarding trigonometric equations. Okay, so these are the sums అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ మోడల్స్ అనమాట. ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ మోడల్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. అంటే ఏం లేదు, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వింగ్ వస్తే చాలు, అంత మించి ఇంకేం లేదు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ ద ఈక్వేషన్ ఆఫ్ 2 cos square x plus 5 cos x plus 2 is equals to 0. ఓకే, సో నేను డైరెక్ట్ గా ప్రొసీజర్ చెప్తాను. ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి, జస్ట్ అంతే. మీకు లాస్ట్ గా ఆన్సర్ తీసుకొని వస్తాను. ఓకే, సో స్టార్టింగ్ లో మనకి ఎప్పుడైతే ఇలాగా 2 cos square x 5 cos x plus 2 అన్ని కాస్ట్లే ఉన్నాయి. ఓకే, అలాగే లేదంటే అన్ని సైన్లు ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఫస్ట్ మోడల్ అనమాట. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అన్ని కాస్ ఉన్నాయా, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో ఉందా చూడాలి. చూస్తే ఇది ఫస్ట్ మోడల్. ఓకే, ఈ మోడల్ వచ్చింది కాబట్టి ఈ ప్రొసీజర్, నేను చెప్పబోయే ప్రొసీజర్లో మీరు చేస్తారనమాట. ఓకే, సింపుల్గా ఏం లేదు, కాస్ ఎక్స్ బదులు మీరు ఎక్స్ అనుకోండి. సో కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుంటే అప్పుడు మీరు ఎలా రాయొచ్చు ఆ ఈక్వేషన్ని? 2x² ప్లస్ 5x ప్లస్ 2 ఇస్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను. నేను సాల్వింగ్ ఆల్రెడీ మీకు అంటే ఫ్యాక్టరైజేషన్ చేస్తానని చెప్తాను కదా. ఆ ఫ్యాక్టరైజేషన్లో మీకు ఆల్రెడీ 2 మెథడ్స్ చెప్పాను నేను ముందుగానే. ఓకే, 2 మెథడ్స్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఒకటి నార్మల్గా ఫార్ములా మెథడ్ ఉంటుంది, ఇంకోటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది అనమాట. ఫ్యాక్టర్స్ మెథడ్ ఎలా అంటే 2 2s ఎంత మనకి 4. ఓకే, సో 4 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి? 1 4s 4 1s 2 2s, అంతే కదా. ఇవే మన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీటి ప్లస్ చేసినా మైనస్ చేసినా సెంటర్ దానికి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటానంటే 4 + 1 నథింగ్ బట్ 5. ఓకే, సో 2x² ప్లస్ 4x ప్లస్ x ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. నేను ఇలా రాయొచ్చు కదా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ వచ్చిందో, నేను ఈ ప్యాటర్న్ మెథడ్లో చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ వచ్చిందో అన్ని పాజిటివ్స్ ఉండాలి, లేదు అంటే 2 నెగిటివ్స్ ఉండాలి. ఓకే, కోఎఫిషియెంట్స్ కి 2 నెగిటివ్స్ అని ఉండాలి, అన్ని పాజిటివ్స్ ఉంటేనే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలరు. లేదు అంటే మీరు వేరే ఫ్యాక్టర్ తీసుకొని ట్రై చేయాలన్నమాట, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో నాకు ఇప్పుడు సరిపోయింది కదా, అన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? కామన్ చేయాలి. 2x కామన్ తీసాను అనుకోండి, x ప్లస్ 2. ఓకే, 1 కామన్ తీసాను అనుకోండి, x ప్లస్ 2. ఓకే, ఇక్కడ రెండింటి నుంచి x ప్లస్ 2 కామన్ తీస్తే 2x ప్లస్ 1. సో ఈ స్టెప్ అందరికీ అర్థమైనట్టే ఉంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇక్కడతో ఇంకా అయిపోయినట్టు, అసలు సమ్ ఇక్కడతో అయిపోయినట్టు. ఇంకా మామూలు మనకు తెలిసిన మెథడ్ ఇంకా. ఓకే, సో నేను డైరెక్ట్గా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎక్స్ వాల్యూస్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ x ప్లస్ 2 ఇజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? -2. సో దీని నుంచి ఇదనమాట. దీని నుంచి 2x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? -1/2 అనమాట. -1/2. సో ఇది దీనిది. సో మనకి ఎక్స్ వాల్యూస్ 2 ఉన్నాయి, -2 ఉంది, -1/2 ఉంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇంకా డైరెక్ట్ గా ఈక్వేషన్ సాల్వింగ్ చేయడమే ఇంకా మిగిలింది అనమాట. ఓకే, సో అయితే మనం రాస్తాం 2x అనుకుంటే ఏమనుకున్నాం? cos x అనుకున్నాం కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. cos x ఇస్ ఈక్వల్స్ టు -2 అండ్ ఇక్కడ cos x ఇస్ ఈక్వల్స్ టు -1/2. ఓకే, రెండు ఓకే కదా. అయితే ఇప్పుడు ఇది బాగా గమనించండి, -2 మీకు కాసల్ లైన్ ఎక్కడైనా ఉందా? ఏమో ఉండొచ్చేమో. ఒకసారి మీరు క్యాష్ ఓపెన్ చేసి cos ఇన్వర్స్ -2 కొట్టండి ఒకసారి. ఓకే, సో మీరు cos ఇన్వర్స్ -2 కొట్టినట్లయితే నాకు తెలిసి మీకు సింటాక్స్ ఎర్రర్ రావచ్చు. ఎందుకు అంటే cos అనే వాల్యూ, cos x వాల్యూస్ అనేవి మీకు -1 నుంచి 1 మధ్యలో ఉంటుందన్నమాట. అంతకుమించి ఇంకేం ఉండదు. 0 to 1 మధ్యలోనే మాత్రమే cos వాల్యూస్ ఉంటాయి. కానీ అక్కడ ఎంత ఉంది? -2 ఉంది. కాబట్టి మనకి కాసుల్లో వాల్యూ లేదు. ఓకే, దానికి అర్థం ఏంటంటే ఈక్వేషన్ డజంట్ ఎగ్జిస్ట్ అనమాట. సారీ, జనరల్ సొల్యూషన్ డజంట్ ఎగ్జిస్ట్. జనరల్ సొల్యూషన్ డజంట్ ఎగ్జిస్ట్. ఓకే, ఒకటి ఆల్రెడీ అయిపోయింది, ఇంకొకటి చెయ్యక్కర్లేదు మీరు డైరెక్ట్గా. ఓకే, ఒకటి ఆల్రెడీ ఇక్కడే అయిపోయింది సమ్మ మనకి. ఓకే, ఇక్కడ చూడండి cos s = -1/2 ఉంది. cos s = -1/2 కూడా ఇప్పుడు కావాలంటే చూడండి, మీకు cos ఇన్వర్స్ -1/2 కొట్టినట్లయితే మీకు ఆన్సర్ అనేది 120 degrees వస్తుంది. ఓకే, సో 120 degrees అనేది మీకు వస్తుంది. సో cos అయితే 120 degrees చెప్పాను కదా, డైరెక్ట్గా వేసేకండి. cos 120 degrees అనమాట.
ఓకే, కాస్ 120 డిగ్రీస్ ని పైలో ఎలా రిప్రజెంట్ చేస్తాం మనము, కాస్ 2π/3 అనమాట. ఓకే, సో ఇది ఎలా ఉంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా లా ఉంది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా లా ఉంది. అప్పుడు జనరల్ సొల్యూషన్ నీకు ఏమవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. ఓకే, సో ఆల్ఫా ప్లేస్ లో నీకు ఎంత ఉంది, 2π/3 ఉంది. థీటా ప్లేస్ లో ఏముంది, నీకు x ఉంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ 2π/3 అంతే. ఓకే, సో వేర్ n బిలాంగ్స్ టు z ఇక్కడ ఎలాగో రాస్తారు కాబట్టి మెన్షన్ చేయక్కర్లేదు, మెన్షన్ చేసినా పర్లేదు. ఓకే, సో దీంతో సమ్ అయిపోయినట్టే. సో మనము ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తాం, ఒక జనరల్ సొల్యూషన్ అనేది తీసుకొని వస్తాం అనమాట. ఓకే, ఐ థింక్ ఈ మోడల్ అర్థమైంది కదా. ఓకే, ఈ మోడల్లోని మీకు సైన్స్ స్క్వేర్తో ఉంటాయి, 2sin² x మైనస్ x ప్లస్ 1 అని సంథింగ్ ఉంటుంది. ఓకే, మీరు అది కూడా మీరు సింపుల్గా చేయొచ్చు అనమాట, ఏం లేదు. ఈ స్టెప్లో మీరు ఈ స్టెప్స్ మీరు ఫాలో అయిపోయినట్లయితే మీకు లాస్ట్లో ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ సైన్ ఆల్ఫాలో వస్తుంది. అప్పుడు సైన్ యొక్క జనరల్ సొల్యూషన్ రాస్తే చాలు. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సాల్వ్ ద ఈక్వేషన్ 4sin² θ మైనస్ 8cos θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు మనం బాగా గమనించినట్లయితే అక్కడ అన్ని సైన్లు లేదు, అలాగని అన్ని కాసుల్లో కూడా లేదు. కానీ మీరు బాగా గమనించినట్లయితే మీరు sin² θని కాసుల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను స్టార్టింగ్ క్లాస్ మీకు ఫార్ములాస్ చెప్పినప్పుడు, ట్రిగ్నోమెట్రీ రిగార్డింగ్ ఫార్ములాస్ చెప్తున్నప్పుడు మీకు చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి ఏలాగా ఉంది, సైన్ లో లేదు, అలాగని చెప్పి కాసుల్లో కూడా లేదు. కానీ మీరు sin² θని మీరు కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను, ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేసిన ఫార్ములాస్ చెప్పాను. ఫార్ములాస్ లో మీకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లో మనకి sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పాను. ఓకే, సో దీని నుంచి sin² θని ఎలా రాయొచ్చు మనం కావాలంటే 1 మైనస్ cos² θ అని రాయొచ్చు. సో 1 మైనస్ cos² θని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ అయిపోయినట్టే. సో 4 × 1 మైనస్ cos² θ మైనస్ 8cos θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు 4 1s are 4 cos² θ మైనస్ 8cos θ ప్లస్ 1. 4 + 1 ఎంత మనకి 5. 4 + 1 ఎంత 5. సో వీటన్నిటిని అటువైపు తీసుకుని వెళ్తే నాకు ఇవన్నీ ప్లస్లు అవుతాయి, ఇది ఒకటి మైనస్ అవుతుంది అనమాట. సో 4 cos² θ మైనస్ ప్లస్ 8cos θ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు చూడండి అన్ని కాసుల్లో వస్తాయి. ఈ ఆల్రెడీ సమ్ కూడా అన్ని మన కాసుల్లో ఉన్నప్పుడు ఎలా చేయాలో తెలిసింది కదా. సో డైరెక్ట్గా ఇంకా చేసేద్దాం. సో లెట్ cos x ఈజ్ ఈక్వల్స్ టు x అనుకోండి, cos x ఈజ్ ఈక్వల్స్ టు x. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 4x² ప్లస్ 8x ప్లస్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. 5 4s are 20. సో 20కి ఫ్యాక్టర్స్ రాయాలి. సో 5 4s are 20 ఆల్రెడీ మనం చెప్పిన దాంట్లో ఉంది కదా ఒక ఫ్యాక్టర్. 5 4s are 20, 10 2s are 20. సో ఇంకా ఉన్న ఫ్యాక్టర్స్ నేను ఈ రెండింటితో ఆపేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయి ఇక్కడ 10 - 2 నథింగ్ బట్ 8 సరిపోయింది కదా. సో నేను దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ ఫ్యాక్టర్స్ నాకు ఏం అర్థం కావట్లేదు అనుకుంటే మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాను, -b x ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a. ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసేస్తే చాలు, ఏం లేదు. ఇక్కడ ఏ ప్లేస్లో 4 ఉంది, బి ప్లేస్లో 8 ఉంది, సి ప్లేస్లో -5 ఉంది. అవి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా x వాల్యూస్ వస్తాయి. ఓకే, అలా కూడా చేయొచ్చు. కావాలంటే ఆ విధంగా ట్రై చేయండి, ఈ వాల్యూస్ వస్తున్నాయో లేదో చూడండి. ఓకే, సో 4x² ప్లస్ 8x రాయొచ్చు, 10 - x అనమాట. 10 సో -2x ప్లస్ 10x మైనస్ 5. ఎందుకు ఇలా రాసినంటే కామన్ తీసుకోవడానికి సింపుల్గా ఉంటుందని చెప్పి ఇలా రాసినాను అనమాట. ఎందుకంటే 4 2కి కామన్ సింపుల్గా తీయచ్చు మనం. ఓకే, సో ఇక్కడ చూడండి 2 మైనస్లు ఉంటే చాలు అన్నాను కదా. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ సరిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ నేను 2x కామన్ తీసాను అనుకోండి, ఫర్ సపోజ్ 2x కామన్ తీస్తే ఇక్కడ 2x - 1 ఉంటుంది, అంతే కదా. 2x × 2x నథింగ్ బట్ 4x², 2x × -1 నథింగ్ బట్ -2x. ఓకే, సో ఈ విధంగా కామన్ తీయచ్చు. ఇక్కడ 5 కామన్ తీసాను అనుకోండి, ఏమవుతుంది, 5 2s are 5 2x 10x అండ్ -1. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉండాలి, ఆ విధంగా మీరు రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కామన్ తీస్తాం అనుకోండి, 2x - 1ని. ఇక్కడ నీకు ఏం మిగిలిపోయింది, 2x మిగిలిపోయింది. ఇక్కడ ఏం మిగిలిపోయింది, +5 మిగిలిపోయింది, ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ నుంచి మనకి x వాల్యూస్ ఏమొస్తున్నాయి, 2x - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుంటే x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2.
ఓకే 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -5/2. ఓకే సో మనం జనరల్ సొల్యూషన్స్ రాద్దాం. ఓకే ఇక్కడ x అంటే ఏమనుకున్నాం cos x అనుకున్నాం. సో cos x ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఒకటి, cos x ఈజ్ ఈక్వల్స్ టు -5/2 ఒకటి. సో -5/2 అనేది మోర్ దెన్ 1 వస్తుంది వాల్యూ అనేది మైనస్లో. ఓకే మోర్ దెన్ 1 వాల్యూ వచ్చిందంటే మీకు కాసుల్లో మీకు యాంగిల్ ఉందా లేదా అనేది లేదు కదా. కావాలంటే మీరు cos ఇన్వర్స్ -5/2 కొట్టినా కూడా మీకు సింటాక్స్ అట్లా వస్తుంది, ట్రై చేయండి. కావాలంటే ఇప్పుడే చూడండి. ఓకే సో కాబట్టి దీనికి జనరల్ సొల్యూషన్ డజంట్ ఎగ్జిస్ట్. ఓకే కానీ దీనికి మాత్రం ఉంది. సో 1/2 కాసుల్లో ఎక్కడ ఉంది మనకి cos 60 degrees లో ఉంటుంది. సో cos 60 degrees ఎలా రాయొచ్చు మనము? సో cos π/3. ఓకే సో ఇది cos θ ఈజ్ ఈక్వల్స్ టు cos ఆల్ఫాలో ఉంది. cos θ ఈజ్ ఈక్వల్స్ టు cos ఆల్ఫా. ఓకే సో అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది నీకు? θ ఈజ్ ఈక్వల్స్ టు n2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. ఓకే సో θ ప్లేస్లో ఏముంది? ఇక్కడ x ఉంది, ఆల్ఫా ప్లేస్లో π/3 ఉంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ π/3. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఓకే ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దీస్ టూ సమ్స్. ఓకే దీస్ టూ సమ్స్ మీకు అర్థమైంది అంటే మీకు ఒక మోడల్ అర్థమైపోయినట్టే. ఈ మోడల్ ఎలా వచ్చినా కూడా మీరు చేయగలరని నేను అనుకుంటున్నాను. ఓకే నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. ఆ మోడల్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ మీకు కాంపౌండ్ యాంగిల్స్ యొక్క ఫార్ములాస్ వచ్చినట్లయితే అవి కూడా సింపుల్గా ఉంటుంది, కానీ చిన్న కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే సో లెట్స్ సీ దోస్ సమ్స్ ఆల్సో. ఓకే లెట్స్ సీ దీస్ సమ్స్. ఏంటంటే ఇక్కడ సాల్వ్ ద ఈక్వేషన్ sin x plus √3 cos x is equals to √2. ఓకే దీస్ ఆర్ ద అనదర్ టైప్ ఆఫ్ మోడల్ అనమాట. ఓకే ఈ మోడల్ మీకు తెలియాలంటే ముందు ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనము ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఏం లేదు, డైరెక్ట్గా ఈ ఫామ్ గుర్తెట్టుకోండి. ఏం లేదు, a sin x a sin θ ప్లస్ b cos θ is equals to c. ఎక్కడైనా మీకు ఈ ఫామ్ కనిపించింది అనుకోండి, ఫర్ సపోజ్ ఏ సమ్లోనైనా. ఓకే సో అప్పుడు నేను చెప్పబోయే మోడల్లో చేస్తే చాలు. ఓకే ఇక్కడ బాగా చూడండి, sin x ఏ అనేది ఇక్కడ కాన్స్టెంట్ అనమాట. ఓకే ఇక్కడ x ఉన్నా θ ఉన్నా రెండింటిని సేమ్ యాంగిల్ ఎలాగైనా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే సో b ప్లేస్ √3 ఉంది, cos θ ఈజ్ ఈక్వల్స్ టు √3. సో ఈ యొక్క సమ్ అనేది ఈ మోడల్లో ఉంది. అది కూడా చూడండి అలాగే ఉంది, కానీ దాన్ని కొంచెం మాడిఫై చేయాలన్నమాట. ఓకే సో అది cos x కాదు, cosecant x. ఓకే సరే. ఓకే సో లెట్స్ సీ దిస్ సమ్స్. ఇప్పుడు ఇది ఈ సమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందు ఏ ప్లేస్లో ఏముంది మనకి? ఇక్కడ 1 ఉంది, బి ప్లేస్లో ఏముంది? √3 ఉంది, సి ప్లేస్లో ఎంత ఉంది? √2 ఉంది. సో ఎప్పుడైతే ఈ సమ్ ఇచ్చారో నేను ఇక్కడ మనము డివైడ్ చేయాలన్నమాట బోత్ సైడ్స్. ఎప్పుడైతే ఈ విధంగా మనము ఏబిసి వాల్యూస్ తెలిసాయో డివైడ్ బోత్ సైడ్స్ విత్ √a² ప్లస్ b². √a² ప్లస్ b². అంటే √a² ప్లస్ b² తో బోత్ సైడ్స్ మీరు డివైడ్ చేయాలన్నమాట. ఓకే సో అయితే ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ ఎంత? √3. సో అప్పుడు ఏమవుతుంది మనకి? 1² ప్లస్ √3² సో 1² 1, √3² అంటే 3. సో √4 నథింగ్ బట్ 2. అంటే మనం దేంతో డివైడ్ చేయాలి? 2తో బోత్ సైడ్స్ అనేవి మనము డివైడ్ చేయాలి. సో 2తో బోత్ సైడ్స్ డివైడ్ చేద్దాం. సో sin x ప్లస్ √3 cos x డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు √2/2. ఓకే సో √2/2 నథింగ్ బట్ 1/√2 అనమాట. ఎలా అంటే √2/2ని మనము రేషనలైజేషన్ చేసినట్లయితే √2తో, సో 2 2 √2 ఇంటూ √2 2√2. సో 2 క్యాన్సిల్ అయితే 1/√2 అనమాట. ఓకే సో ఇది 1/√2 కింద రాయొచ్చు. సో ఇది ఎలా రాయొచ్చు అంటే 1/2 sin x అని రాయొచ్చు ప్లస్ √3/2 cos x అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. సో ఇక్కడ వరకు మీకు అర్థమైనట్టే ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ చిన్న కాంప్లికేటెడ్ అని చెప్పాను కదా ఇందాకలా, అది ఇక్కడ మనం రాసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే మనం దీన్ని 2 విధాలుగా రాయొచ్చు. ఓకే ముందు మనం చూడాల్సింది మధ్యలో ఏ సింబల్ ఉందో చూసుకోవాలి. మధ్యలో మనకి ఏ సింబల్ ఉందో చూసుకోవాలి. ఏముంది? ప్లస్ ఉంది. ఓకే మనకి కాంపౌండ్ యాంగిల్స్లో నేను 4 ఫార్ములాస్ చెప్పాను. sin a ప్లస్ బి, cos a ప్లస్ బి, cos a మైనస్ బి, sin a మైనస్ బి. ఓకే సో మనకి ప్లస్ అనేది
ఏ ఫార్ములాస్లో వచ్చింది సెంటర్లో నీకు? ఓకే, సైన్ ఏ ప్లస్ బిలో మధ్యలో ప్లస్ వస్తుంది. అలాగే సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, మధ్యలో ప్లస్ ఉంది కదా, సో ఆ ప్లస్ అనుకోండి ఇది. ఇంకోటి ఎక్కడ వచ్చింది? కాస్ ఏ మైనస్ బిలో వచ్చింది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అనమాట. ఓకే, అంటే మనం ఇక్కడ రెండు విధాలుగా రాయొచ్చు. ఒకటి సైన్ ఏ ప్లస్ బి కిందన రాయొచ్చు, లేదు అంటే కాస్ ఏ మైనస్ బి అని కిందైనా రాయొచ్చు. రెండు విధాలుగా రాయొచ్చు, మీ ఇష్టం, రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. నన్ను అడిగితే మీకు కాస్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నది ఏంటంటే కాస్తో మీరు సింపుల్ గా చేయొచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నాకు ప్లస్ ఉంది కాబట్టి నాకు ఈ ప్లస్ కాస్ ఏ మైనస్ బిలో వస్తుంది కాబట్టి నేను కాస్ ఏ మైనస్ బిలో రాద్దాం అనుకుంటున్నా. కాస్ ఏ మైనస్ బి ఫార్ములా మనకి ఏంటి? కాస్ ఏ, సో యాంగిల్స్ కాబట్టి రిప్రజెంటేషన్ క్యాపిటల్ లెటర్స్తో ఉండాలి. ఓకే, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి సైన్ ఉందా? సైన్ ఉంది. ఓకే, సైన్ ఎక్స్ సైన్ ఏ, సో సైన్ బి లేదు. అలాగే ఇక్కడ కాస్ ఎక్స్ కాస్ ఏ. ఓకే, అంటే లేదు, ఇది నథింగ్ బట్ కాస్ ఏ అనమాట. ఇది నథింగ్ బట్ మనకి కాస్ ఏ, విచ్ ఇస్ ఇది నథింగ్ బట్ సైన్ ఏ. ఓకే, మనం బిలో రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఏం తెలియాలి? ఇంకా సైన్ బి తెలియాలి. అంటే 1/2ని సైన్లో రాయాలి, √3/2ని కాసుల్లో రాయాలి. ఓకే, దీన్ని 1/2ని నేను సైన్లో రాద్దాం అనుకుంటాను. సో 1/2 సైన్లో ఎక్కడ ఉంటుంది? 30 degrees దగ్గర ఉంటుంది. సో సైన్ 30 degrees అని రాయొచ్చు. సైన్ 30 degrees ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, దీని ఎలా రాస్తాను? ప్లస్ √3/2 కాసుల్లో ఎక్కడ ఉంటుంది? 30 degrees దగ్గర ఉంటుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏ యాంగిల్ వచ్చిందో అక్కడ కూడా అదే యాంగిల్ వస్తుంది అనమాట. ఓకే, వేరే యాంగిల్ వచ్చిందంటే మీరు ఎక్కడ తప్పు చేసినట్టు అర్థం. ఓకే, సో ఇక్కడ ఏ యాంగిల్ వచ్చిందో అక్కడ కూడా అదే యాంగిల్ వస్తుంది. సో కాస్ ఎక్స్. సో నాకు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే టోటల్గా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. దీన్ని ఎలా రాయొచ్చు మనము? కాస్ ఏ మైనస్ బి అని రాయొచ్చు. సో కాస్ ఏ మైనస్ బి, ఏ అంటే ఇక్కడ ఏంటి? ఎక్స్, బి అంతా మనకి 30 degrees. సో ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. సో ఇంకా దీంతో సమ్ అయిపోయినట్టే. సో 13 ఎలా రాయొచ్చు మనము? 13, సో 5/6 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి 1/√2ని కాసుల్లో రాయాలి. 1/√2 కాసుల్లో ఎక్కడ ఉంటుంది? 45 degrees దగ్గర ఉంటుంది. కాస్ 45 degrees. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే కాస్ ఎక్స్ మైనస్ 5/6 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 45 degrees అని రిప్రజెంట్ చేయొచ్చు, 5/4తో రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఎలా ఉంది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫాలో ఉంది. కాబట్టి జనరల్ సొల్యూషన్ చూడండి, ఇక్కడ థీటా ప్లేస్ లో ఏముంది మనకి? ఎక్స్ మైనస్ 5/6 ఉంది. సారీ, ఓకే, థీటా ప్లేస్ లో ఏముంది? ఎక్స్ మైనస్ 5/6 ఉంది. ఆల్ఫా ప్లేస్ లో మీకు 5/4 ఉంది. సో ఇప్పుడు జనరల్ సొల్యూషన్ వచ్చేటప్పుడు మీకు ఏమవుతుంది? సో థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఓకే, సో థీటా ప్లేస్ లో ఏముంది? ఎక్స్ మైనస్ 5/6 ఉంది. ఎక్స్ మైనస్ 5/6 ఈజ్ ఈక్వల్స్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ఎంత ఉంది? 5/4. కానీ నాకు మాత్రం ఎక్స్ వాల్యూయే కావాలి. అప్పుడు -5/6 అటు వెళ్తే ఏమవుతుంది? +5/6 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ 5/4 ప్లస్ 5/6. సో దీంతో సాల్వ్ అయిపోయినట్టే. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ మోడల్ సాల్వ్ చేయాలి. ముందు ఏం లేదు, ఏ కాస్ థీటా ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ సి ఉందా లేదు చూడాలి. చూసిన తర్వాత ఏబి వాల్యూస్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత డివైడ్ బోత్ సైడ్స్ విత్ √a² ప్లస్ b². ఎంత వచ్చిందో దాంతో మనం డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రాసి మధ్యలో ఉన్న సింబల్ బట్టి ఇక్కడ మైనస్ ఉన్నట్లయితే మీకు సైన్ ఏ మైనస్ బిలో రాసుకోవచ్చు, కాస్ ఏ ప్లస్ బిలో రాయొచ్చు. ఓకే, అక్కడ మారిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ముందు ఈ ప్లస్ సింబల్ ఉందా మైనస్ సింబల్ ఉందో చూసి దాని ప్రకారం మీరు ఫార్ములా రాసుకుంటారు. మాక్సిమం కాస్ట్లో రాయడానికి ట్రై చేయండి, ఎందుకంటే కాస్ట్లో అయితే మీకు సింపుల్గా ఉత్తిటి కూడా బాగుంటుంది. జనరల్ సొల్యూషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. అదే సైన్లో వచ్చేటప్పటికి థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ n ఆల్ఫా. దాని బదులు ఇది గుర్తెట్టు కూడా మీకు సింపుల్గా ఉంటుంది. కాబట్టి మాక్సిమం కాస్ట్లో రాయడానికి ట్రై చేయండి. ఓకే, అంటే అలాగే రెండిట్లో కూడా మీకు ఆన్సర్ వస్తుంది. రెండిట్లో ఏది రాసినా కూడా మీకు సమ్ రైట్ అవుతుంది. ఓకే, రెండిట్లో ఏదైనా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. మీకు ఇంకా టైం ఉంది అంటే రెండు కలిపి రాసేయండి, పర్లేదు. ఓకే, సో ఈ సమ్ అర్థమైంది కదా. ఈ సమ్ ఒకటే, కానీ ఇక్కడ మనం కొంచెం మోడిఫికేషన్ చేసుకోవాలి ఈ సమ్ కి. ఓకే, లెట్స్ సీ దిస్ క్వశ్చన్. సాల్వ్ ద ఈక్వేషన్ cot θ ప్లస్ √3 cosecant θ ఈజ్ ఈక్వల్స్ టు √2. √2 కాదు, అది √3. ఓకే, సో నేను తప్పెక్కించాను. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? √3 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం.
ఓకే, సో సాల్వ్ ద ఈక్వేషన్. ఇది రెండు సేమే, కానీ ముందు మనం ఏం చేయాలంటే దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే చాలు అనమాట. సో చూద్దాం. కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ మనకేం తెలుసు, కాస్ థీటా బై సైన్ థీటా, అంతే కదా. సో √3 కొసెకండ్ థీటా ఎలా రాయొచ్చు మనము, √3 1/sin థీటా, అంతే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనము ఇక్కడ ఎల్సిఎం తీసినట్లయితే సైన్ థీటా అనేది ఎల్సిఎం అవుతుంది మనకి ఇక్కడ కాస్ థీటా ప్లస్ √3 అనమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, కాస్ థీటా ప్లస్ √3 ఈజ్ ఈక్వల్స్ టు √3 sin థీటా. సో ఈ కాస్ థీటా పంపించినట్లయితే √3 sin థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు √3. సో ఇది ఒకటే కదా. సో ఏ sin థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ ఏ ఫామ్లో ఉంది కాబట్టి మనము ఆ మోడల్లో చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, డివైడ్ బోత్ సైడ్స్. సో డివైడ్ బోత్ సైడ్స్ విత్ √a² ప్లస్ b². సో √a² ప్లస్ b² అంటే ఎంత, √3 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. సో నథింగ్ బట్ 3 + 1 విచ్ ఇస్ నథింగ్ బట్ √4 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలి మనము, బోత్ సైడ్స్ అనేవి 2తో డివైడ్ చేయాలి. సో 2తో డివైడ్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో √3 sin థీటా మైనస్ కాస్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్స్ టు √3/2. ఓకే, సో √3/2 sin థీటా మైనస్ 1/2 కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు √3/2. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ మనకి ఎక్కడ వస్తుంది, సైన్ a - b లో వస్తుంది, లేదు అన్న కాస్ a + b లో వస్తుంది. రెండిట్లో ఏదైనా రాయొచ్చు. నేను ఇప్పుడు ఇది కాస్ తో చేశాను కదా, ఇది సైన్ తో చేసి చూద్దాం ఎలాగ వస్తుందో చూద్దాం. సో దీన్ని ఎలా రాయొచ్చు, నేను సైన్ a - b కింద రాయొచ్చు. సో సైన్ a - b అని రాయొచ్చు. సో సైన్ a - b ఫార్ములా ఏంటి మనకి, సైన్ a కాస్ b మైనస్ కాస్ a సైన్ b. ఓకే, సో సైన్ ఏ సైన్ థీటా రెండు ఈక్వల్ మనకి కాసల్లో రాయాలి. √3/2 కాసల్లో ఎలా రాస్తారు మీరు, సో √3/2 కాసల్లో అంటే మనకి 30 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సో కాస్ 30 డిగ్రీస్ సైన్ థీటా మైనస్ 1/2 సైన్లో ఎలా రాస్తాము, సైన్ 30 డిగ్రీస్లో రాస్తాము, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు √3/2. సో దీని ఎలా రాయొచ్చు మనం, ఇది ఎలా ఉంది, ఈ విధంగా ఉంది కాబట్టి సైన్ a - b అని రాయొచ్చు. సో సైన్ థీటా మైనస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు √3/2. సో √3/2 ఎలా రాయొచ్చు మనము, సైన్ 30 డిగ్రీస్ అని సైన్ 60 డిగ్రీస్ అని రాయొచ్చు కదా. ఓకే, సో మనకి ఇవన్నీ ఉన్నాయి కదా. 30ని 5లో రాయాలనుకుంటే సైన్ థీటా మైనస్ π/6 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ π/3. సో ఇది ఎలా ఉంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫాలో ఉంది. థీటా ప్లేస్ లో మనకి థీటా మైనస్ π/6 ఉంది, ఆల్ఫా ప్లేస్ లో π/3 ఉంది. సో జనరల్ సొల్యూషన్ మనకి ఏమవుతుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ సైన్ ఆల్ఫా అయినప్పుడు జనరల్ సొల్యూషన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ n ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. ఓకే, సో ఇప్పుడు మనకి థీటా ప్లేస్ లో ఏముంది, థీటా మైనస్ π/6 ఉంది. సో థీటా మైనస్ π/6 nπ ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ n. ఆల్ఫా ప్లేస్ లో ఎంత ఉంది, అక్కడ π/3 ఉంది. సో π/3 అయితే మనకు కావాల్సింది ఓన్లీ థీటా. సో థీటా ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, nπ ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ n π/3 ప్లస్ π/6. సో దట్స్ ఇట్. సో ఈ సమ్మర్ అర్థమయ్యే కదా మీకు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ మోడల్ అనమాట. ఇంకా లాస్ట్ టైప్ ఆఫ్ మోడల్ ఉంది, అది ఏ విధంగా చేయాలో చెప్తాను, చూద్దరు కానీ. సో ఐ థింక్ ఈ సమ్ అర్థమైంది కదా. ఎక్కువగా ఇవి రిపీట్ అవుతున్నాయి అనమాట. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో చూసినట్లయితే, మీరు ఒకవేళ చూసినట్లయితే పీక్యూపీలో మీకు ఈ సమ్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి, గమనించండి. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం ఎలాగుంటుందో. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి మీకు రేర్ గా కనిపిస్తాయి, అంటే రావు అని చెప్పట్లేదు కానీ వస్తాయి. ఓకే, మన అదృష్టం బట్టి అనమాట. మీ అదృష్టం బాగుంటే సమ్ పక్కా వచ్చేస్తుంది. ఓకే, ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. అదే అలాగ నేను చెప్పి కంగారు అవ్వకండి, రాదులేండి. ఓకే, sin 7θ ప్లస్ sin 4θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ సమ్లో ప్రత్యేకం ఏంటంటే మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ అనేవి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ లో ఉపయోగపడతాయి. చూసారా, ఒక లెసన్ కి ఇంకో లెసన్ కి కంబైన్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఎలా చేయాలో చూద్దాం. sin 7θ ప్లస్ sin 4θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయమని ఇచ్చారు. ఓకే, సో ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది తీసుకుందాం.
ఓకే, సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే sin 7 θ రీఅరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. sin 7 θ ప్లస్ sin θ ప్లస్ sin 4 θ ఇలా రాద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఇలా రాశాను అంటే చూద్దరు కానీ నేను ఫార్ములా చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలా రాశాను అని. మీరు ఇంకోలా రాసినట్టయితే మీకు ఆన్సర్ రాదు, ఈ విధంగా రాస్తే ఆన్సర్ వస్తుంది. ఇది ఎందుకో కూడా చెప్తాను. ఓకే, మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు sin c ప్లస్ sin d. సో మీ బుక్ లో ఉన్న ఫార్ములా చూడండి ఒకసారి. సో sin c ప్లస్ sin d ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ 2 sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2 అంతే కదా. ఓకే, లెట్స్ సి 2 సైన్స్ మనం ఇప్పుడు దీన్ని మనం మారుద్దాం అనుకుంటున్నాను. sin 7 θ ప్లస్ sin θ ఇలా రాద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది 2 sin 7 θ ప్లస్ θ డివైడ్ బై 2 cos. ఓకే, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు 2 sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. సో sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. సో 7 θ మైనస్ θ బై 2. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే 2 sin 4 θ అండ్ ఈ ఇక్కడ sin 4 θ ఉంది, అది రాయాలి మర్చిపోకండి. నేనైతే ఇప్పుడు మర్చిపోయాను. ఓకే, మీరు మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఇక్కడ sin 4 θ cos 3 θ. సో చెక్ చేయండి, నేను రాసింది రైట్ అనుకుంటున్నాను. నేనైతే sin 4 θ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో ఈ రెండు పక్కల మనకి sin 4 θ అనేది కామన్ గా ఉంది. సో sin 4 θ అనేది కామన్ తీసినట్లయితే 2 cos 3 θ మైనస్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ సింప్లిఫికేషన్ అయిపోయింది. sin 4 θ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి, ఇంకోటి 2 cos 3 θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి. ఓకే, సో ఇక్కడ సింపుల్ చేస్తే దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్టయితే sin 0 సైన్లో ఎక్కడ వస్తుంది, sin 0 డిగ్రీస్లో వస్తుంది మనకి. సో అప్పుడు 4 θ సో sin θ ఈజ్ ఈక్వల్స్ టు sin ఆల్ఫా. సో జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు θ ఈజ్ ఈక్వల్స్ టు n పై ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ n ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. ఓకే, సో n బిలాంగ్స్ టు z కాబట్టి θ ప్లేస్ లో ఎంత ఉంది 4 θ ఉంది. సో 4 θ ఈజ్ ఈక్వల్స్ టు n పై ప్లస్ -1 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ 0. ఓకే, ఇది ఎలాగైనా 0 అయిపోతుంది. మనకు కావాల్సిన θ కాబట్టి n పై బై 4 అనేది ఒక సొల్యూషన్. ఓకే, దాని సింప్లిఫికేషన్ చేసినట్లయితే cos 3 θ ఈజ్ ఈక్వల్స్ టు -1/2 అనమాట. సో -1/2 cos లో ఎక్కడ వస్తుంది 120 డిగ్రీస్ లో వస్తుంది. సో cos 3 θ ఈజ్ ఈక్వల్స్ టు cos 2π/3 అనమాట. ఓకే, సో cos θ ఈజ్ ఈక్వల్స్ cos ఆల్ఫాలో ఉంది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది మనకి θ ఈజ్ ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వేర్ n బిలాంగ్స్ టు z. ఓకే, సో θ ప్లేస్ ఎంత ఉంది 3 θ ఉంది, n 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ప్లేస్ లో 2π/3 ఉంది. ఓకే, సో కానీ θ కావాలి కాబట్టి 2nπ/3 ప్లస్ ఆర్ మైనస్ 2π/9. ఓకే, సో దీంతో మనకి సమ్స్ అయిపోయాయి. ఇది లాస్ట్ టైప్ ఆఫ్ మోడల్ ఆఫ్ రిగార్డింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఏవైతే ఇప్పటి వరకు డిస్కస్ చేసామో ఆ యొక్క సమ్స్ నుంచి మీకు పక్కాగా ఒక క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ నుంచి మీకు హాఫ్ ఎస్ఐ వస్తుంది. దీనికి తో పాటు మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటుందన్నమాట. ఓకే, రెండు కలిపి 10 మార్క్స్. అది మాత్రం C16 అండ్ C23 వాళ్ళకి. C20 వాళ్ళకి అయితే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ 8 మార్క్స్ ప్లస్ దానికి చాయిస్ కింద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈజీగా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ రిగార్డింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. ఓకే, అన్ని కవర్ చేశాను. మీకు తెలియాల్సింది ఆ 3 ఫార్ములాస్ తెలియాలి. అండ్ నేను చెప్పిన ప్రొసీజర్ మీకు గుర్తుంటే మీరు ఏ సమ్స్ అయినా చేయగలుగుతారు. కావాలంటే మీరు PQP క్వశ్చన్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీరు సాల్వ్ చేస్తూ ఉండండి. మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఏ విధంగా ఈ సమ్ ఈ విధంగా చేయాలి అని. ఓకే, సో దట్స్ ఇట్. సరే, అయితే నెక్స్ట్ క్లాస్లో నుంచి మనము నెక్స్ట్ క్లాస్ నుంచి మనము కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి తెలుసుకుందాం. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మీకు షార్ట్ ఆన్సర్ 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ దాంట్లో మీకు 4 ఫార్ములాస్ తెలిసినట్లయితే మీకు చాలా సింపుల్గా కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి అయిపోతాయి. సో దాంతో మనము సింప్లిఫికేషన్ సింపుల్గా ఇంకా ట్రిగ్నోమెట్రీ అనేది మనమే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ అయితే. సరే అయితే, థ్యాంక్ యూ గైస్.